ఏం చేస్తే వచ్చాయి అన్ని ఆస్తులు విపరీతంగా పెంచుకున్న ఎంపీల్లో మిథున్, అవినాష్. దేశవ్యాప్తంగా 2వ స్థానంలో వైసీపీ. వరుసగా 3 సార్లు గెలిచి ఆస్తులు పెంచుకున్న వైసీపీ ఎంపీలు ప్రజల్ని పైకి తీసుకొచ్చారో లేదో తెలియదు గాని వైసీపీ ఎంపీల ఆస్తులు మాత్రం పైకి వెళ్లిపోయాయి. వరుసగా 3 సార్లు ఎంపీలుగా గెలిచిన వాళ్ల ఆస్తిపాస్తుల చిట్టా తీసింది ఏడీఆర్ సంస్థ. ఆస్తులు విపరీతంగా పెరిగిన వారిలో టాప్ లిస్టులో 2 వైసీపీ ఎంపీలున్నారు. ఒకరు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మరొకరు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. 2014 నుంచి మిథున్ రెడ్డి ఆస్తి ఏకంగా 550% పెరిగింది. ఇక అవినాష్ రెడ్డి ఆస్తి 474% పెరిగింది. ఇలా ఆస్తుల విలువ పెంచుకున్న పార్టీల్లో 2వ స్థానంలో ఉంది వైసీపీ. 2014 ఎన్నికలప్పటి అఫిడవిట్లో మిథున్ రెడ్డి ఆస్తి 22 కోట్ల రూపాయలు. 2019కి మూడింతలు పెరిగి 66 కోట్లకు చేరింది. ఇప్పుడది రెండింతలకు పైగా పెరిగి 146 కోట్లకు పెరిగిందని చెప్పింది ఏడీఆర్ సంస్థ. ఇక అవినాష్ రెడ్డి ఆస్తి 2014లో జస్ట్ 7 కోట్లు, 2019లో రెండింతల పైగా పెరిగి 18 కోట్లు, 2024కు మళ్ళీ రెండింతలకు పైగా పెరిగి 40 కోట్లకు చేరింది. కాకపోతే ఒక డౌట్, 2014 నుంచి ఈ 10 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నది ఒక్కసారి 5 ఏళ్లు మాత్రమే. కానీ మిగతా వారికంటే వైసీపీ ఎంపీల ఆస్తి మాత్రమే ఎందుకని అంతలా పెరిగింది? ఒక్కొక్కరి ఆస్తి 500% పెరగడం ఏంటి అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు మిథున్ రెడ్డి లిక్కర్ దందా చేసినట్టు పోలీసులు ఆధారాలు రాబట్టారు. అటు తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ గనులు, అక్రమంగా సహజ సంపద దోపిడీ చేస్తూనే వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి స్వయానా వైఎస్ జగన్కి మరో కన్ను లాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల ఆస్తులు పెరగడంలో ఆశ్చర్యమేముంది?